నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈరోజు ఈ వీడియోలో మనం కొత్తిమీర సాగు దాదాపు 15 సంవత్సరాల కాలం నుంచి సాగు చేస్తున్నటువంటి రైతు గోపగోని వెంకన్న గారితో మాట్లాడదాం. ఆయన 15 సంవత్సరాల కాలం నుంచి కూడా కొత్తిమీర సాగు వైపు ఎందుకు మళ్ళాల్సి వచ్చింది, ఎందుకు కొత్తిమీర సాగు చేయాల్సి వచ్చింది, ఇట్లా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ గ్రామం తాళ్ళవేలంల గ్రామం, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా. సో ఇక్కడ ఎకరం విస్తీర్ణంలో కూడా ఆయన సాగిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎప్పటి నుంచి మీరు కొత్తిమీర సాగు చేస్తున్నారు, ఎందుకు కొత్తిమీర వైపు మీరు సాగు చేయాలని అనుకున్నారు? కొత్తిమీర వైపు మామూలుగా మేము పత్తి వేస్తుండేది. పత్తి వేస్తే అది 6 నెలలకు చేస్తే మనకు ఖర్చులు ఇబ్బంది కావడానికి ఇబ్బంది జరుగుతుంది. మాకేమంటే ఈ కొత్తిమీర వేసుకుంటే 40 డేస్లోనే మన ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. దీని వచ్చేసి మనము ఒక 1 ఎకర్కు 20 కేజీలు సీడ్ తీసుకుంటే 6,000 ప్లస్ దున్నకాలకు 2,000 మన పిండి మిత్యాలు అవి ఇవి కొట్టుకుంటే మొత్తం మీద 10,000 ఖర్చుతోటి ఎకరం సాగు చేయొచ్చు. ఎకరం సాగు చేయొచ్చు. ఎకరంలో వచ్చేసి మామూలుగా 6 నుంచి 7,000 కట్టలు తీసుకోవచ్చు. ఒక్కో కట్ట ఎంత ఉంటుంది? ఎంత కమ్ముతారు మీరు? మీకు ఎంత పడుతుంది? మామూలుగా ఇప్పుడు ఇంత అన్ సీజన్ ఉన్నా 10 రూపాయలు, సీజన్ అయినా కూడా 10 రూపాయలు పోతుంది. దీని మీద ఇప్పుడు సీజన్ ఎక్కువ అంటారు కొత్తిమీర. ఇప్పుడు ఫుల్ సీజన్ అంటారు. దీనికి బాగా వస్తుంది, ఎక్కువ వస్తుంది ఈ టైంలో. ఇప్పుడు మామూలుగా 10 రూపాయలు పోతుంది. నేను 20 రూపాయలు అమ్మిన టైం కూడా ఉంటుంది అన్నట్టు. ఓకే. అంటే మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 2009 నుంచి చేస్తున్నారా, అంతకంటే ముందు? మేము అంతకంటే ముందు పత్తి వేస్తుంటాం, మేము మామూలుగా వరి పొలం వేస్తుంటాం. 6 నెలల దాకా ఇన్కమ్ రాదు. ఇది మామూలుగా షార్ట్ 40 డేస్లో నీకు ఇన్కమ్ వస్తుంది. 40 డేస్లో వస్తుంది. అంటే మీరు ఇది చల్లుకోవడానికంటే ముందు సిద్ధం చేసుకుంటారు భూమిని? ఏం చేస్తారు? మామూలుగా దీన్ని ఫస్ట్ ప్లవ్ కానీ కల్టివేటర్ కానీ అది చేసుకొని మన సీడ్ చల్లుతాం మొత్తం. ఒక ఎకరానికి ఏమైనా మందులు వేస్తారా? అడుగు పెంట కానీ, లేకపోతే పెంట ఉంటే పెంట తోలుచుకోవచ్చు, లేదంటే ఎకరానికి ఒక కట్ట డిఏపి కానీ వేసుకుంటే అది సరిపోతుంది. అంత మట్టుకే. ఇక అంత నుంచి మనం ఆ ఎకరం అలికిన తర్వాత ఎకరానికి ఎన్ని విత్తనాలు, అంటే ఎన్ని విత్తనాలు పడతాయి? 20 కేజీలు వేసుకోవాలి. 20 కేజీలు ఎకరానికి. 20 కేజీలు అలా మనం ఒకేసారి వాటర్ పెట్టవద్దు. 20 కేజీలకు ఓకే. అలా తేపకు ఒక 15 గుంటలు పెట్టుకోవాలి. 15 గుంటలు పెట్టుకుంటే నీకు ఎప్పుడు కూడా కంటిన్యూ నీకు డబ్బులు రెగ్యులర్గా వస్తాయి. అట్లా రోజు తెంపుకోవడానికి ఉంటుంది. అంటే మీరు సపరేట్ చేసుకోవాలనుకుంటారు. ఎట్లా ఎప్పటి నుంచి తెంపుకోవడానికి అవకాశం ఉంటుంది? 15 గుంటలు 10 గుంటలు ఎట్లా సెట్ చేసుకుంటే బాగుంటుంది? 35 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనం తీసుకోవడానికి. అది ఒక 10 డేస్ క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని అయిపోగొట్టుకోవాలి. మళ్ళీ ఇది ఒకటి అయిపోగానే ఇంకొక స్టార్ట్ అవుతాట్టు మనకు ఒక 10 రోజులు ఇది వస్తుందని వేసిన 10 రోజుల తర్వాత ఇంకొకటి వేసుకోవాలి, ఇంకో స్టెప్ వేసుకోవాలి. ఓకే. అంటే ఎట్లాంటి నేలలు ఈ కొత్తిమీర సాగు బాగుంటాయి మీరు మీ అనుభవం ద్వారా? మామూలుగా ఎర్ర నేలలు, మామూలుగా బ్లాక్ సాయిల్ బలవంత మన కండ నేలలు బాగా అది వస్తాయి. ఈ బెట్టలు కొంచెం సౌడు నేలలు రావు. ఎక్కువ హీలింగ్ రాదు. అది మంచి ఎర్ర నేలలు వస్తుంది, మంచి బ్లాక్ సాయిల్ బాగా వస్తుంటాయి అన్నట్టు. సో విత్తనాలు చల్లుకున్న తర్వాత, విత్తనాలు చల్లుకునే కంటే ముందు పెంట కానీ లేకపోతే డిఏపి కానీ చల్లుకోవాలండి. ఆ తర్వాత ఇది పెరిగే టైంలో కానీ, లేకపోతే వాటికి ఎట్లా ఏమైనా నీళ్ళు ఇచ్చుకునే పద్ధతి కానీ, లేకపోతే పెరిగే టైంలో కానీ ఇంకేమైనా మందులు ఏమైనా ఇస్తారు? మేము నీళ్ళు ఇచ్చుకునే పద్ధతి రెయిన్ పైప్ తీసుకున్నాం. ఇప్పుడు మేము ఇంతకుముందు ఏమో పీకలు చేసుకొని కట్టి అట్లా చేసేది. అట్లా ఇబ్బందిగా పీకలు చేసుకోవడము అది ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పుడు రెయిన్ పైప్స్ మామూలుగా ఒక 700 రూపాయలు పెడితే 100 మీటర్లు వస్తుంది. ఓకే. ఎకరం వచ్చేసి ఒక 10 బిండెలు సరిపోతాయి. 10-12 బిండెల్లో అది అయిపోతాయి. అవి నీకు ఒక సంవత్సరం మొత్తం వస్తాయి. సంవత్సరం పని చేస్తాయి. ఇట్లా గేట్ వాల్స్ వేసుకొని అట్లా మనం సెట్ చేసుకుంటే నీకు ఎన్ని గేట్ వాల్స్ వాటర్ వదులుకోవాలో అప్పుడు వదులుకొని ఎక్కడ కావాలో వాటర్ మనం మొత్తం చల్లుకుంటాం. కాబట్టి ఎప్పుడెప్పుడైతే మనం వాటిని పెంచుకోవాలనుకుంటామో, ఎప్పుడు సాగు చేయాలనుకుంటామో అటు ఓపెన్ చేస్తే నీకు పారిపోతుంది. అట్లా అన్నట్టు. అంటే పెరుగుతున్న క్రమంలో ఏమైనా వీటికి ఏమైనా మందులు కానీ ఏమైనా విషయం ఉంటుందా? అంతే. దీని మందులు ఏం అవసరం లేదు. మందులు కొట్టి కొత్తిమీరకు ఒక్కటే మందు కొట్టని పండి అంటే అడుగు ఇంకా అంతే, డిఏపి ఓన్లీ అడుగు ఇక తర్వాత ఏం చేయడానికి కూడా ఏం అవసరం లేదు. మందులు వేయాల్సిన అవసరం లేదు. దీనికి నార్మల్గా వచ్చేస్తుంది. అంటే ఎట్లుంటుంది మార్కెట్లో డిమాండ్? మరి మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటారు మీరు? ఇంత కొత్తిమీర సాగు చేస్తారు కదా. మేము రెగ్యులర్ నల్గొండకి వెళ్తాం. 2 గంటలకు 3 గంటలకు 3:30కు మేము నల్గొండ మార్కెట్లో ఉంటాం. ఉదయం
తెల్లారిగట్ల ఆ టైంలో పోతే మా రిటైల్ వస్తారు అంతా వాళ్ళు మన బిజినెస్ అమ్ముకుంటోళ్ళు తిరిగి అమ్ముకుంటోళ్ళు వాళ్ళకి మేము ఇప్పుడు 10 రూపాయలు ఇస్తున్నాం అని అప్పుడు 15-20 రూపాయలు కూడా వేసినాం అన్నట్టు. అంటే ఏ నెలల డిమాండ్, అంటే ఏ నెలల్లో దీనికి రేట్ బాగుంటుంది కొత్తిమీరకు? ఈ 2 నెలలనే బాగా వస్తుంది. వర్షాకాలం ఎర్ర నెల బాగా సెట్ అవుతుంది. నవంబర్ దాకా మంచి ఎర్ర నెల బాగా వస్తుంది. నవంబర్ నుంచి మళ్ళా మార్చి ఏప్రిల్ దాకా నల్ల నెలల మంచిగా వస్తుంది. నల్ల నెలల క్రాప్ బాగా వస్తుంది, మంచిగా వస్తుంది. అప్పుడు 10 ఇది ఆపుతుంది, అది ఎర్ర నెల ఇప్పుడు 10 ఆపదు అన్నట్టు. నీళ్ళు పెట్టుకుంటే దానికి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎన్ని రోజులకు నీళ్ళు తడిస్తుంటారు వీటికి? ఇప్పుడు మామూలుగా డే బై డే ఇవ్వాలి. ఈ టైంలో ఎండాకాలం ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి కొంచెం డే బై డే ఒక మనం 10-20 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. రోజు రెగ్యులర్ 10 ఉంటుంది కాబట్టి డే బై డేలో 10 చూసుకొని పెట్టుకోవాలి. 10 చూసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడు నల్ల 10 కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఆరిపోయింది అనుకుంటే దీనికి మచ్చ వచ్చడానికి అవకాశం. ఓకే. అంటే వీటిని వేరే ఏం ఆశించడానికి కూడా ఏముండవు, అంటే పురుగులు కానీ ఏముండవు, పురుగు ఇట్లా ఏముండవు, ఏం స్ప్రేలు ఏముండవు. కానీ మామూలుగా మేము ఫస్ట్ స్టార్టింగ్లో గడ్డి పడకుండా పిండి మిత్యాలు స్ప్రే చేస్తాం ఫస్ట్ నేల మీద. సో దాంతో వేరే గడ్డి కూడా ఏం పెరగదు, గడ్డి కూడా రాదు. ఇక గడ్డి ఏం రాదు. ఇప్పుడు మామూలుగా ఓన్లీ కొత్తిమీర అవుపిస్తుంది, గడ్డి అనేది కూడా అవుతుంది. ఇక్కడ ఏం గడ్డి కనిపిస్తుంది, కొత్తిమీర కనిపిస్తుంది. ఎందుకంటే మేము వాటర్ పెట్టగానే పిండి మిత్యాలు 24 అవర్స్లో కొట్టాలి. 24 గంటల లోపు కొట్టేస్తే అయిపోతుంది అన్నట్టు. ఇంకా వేరే కలుపు రాకుండా చూసుకుంటుంది. అస్సలు ఇంకా ఏ కలుపు రాదు. అంటే ఏ నెలల్లో ఏ మాసాలలో ఈ కొత్తిమీరకు డిమాండ్, మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది అంటున్నాను? జూన్ నుంచి బాగా స్టార్ట్ అవుతుంది. జూన్ జూలైలో అప్పుడు అన్ని దిక్కులో రాదు. కొంత ఏరియాలో వస్తుంటుంది. సాగు చేసి అప్పుడు తక్కువ వస్తుంది, వర్షాలకు తక్కువ వస్తుంది అన్నట్టు. అప్పటి నుంచి డిసెంబర్ దాకా మంచి అది ఉంటుంది, బాగా డిమాండ్ ఉంటుంది. పండించిన వాళ్ళకు మంచి తీసిన వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది. పైసలు వస్తాయి. అప్పుడు ఎంత సైజు ఉంటుంది కట్ట, ఎంత పోతుంది? అప్పుడు మామూలుగా ఈ పిడికిల సైజులో అప్పుడు 50 రూపాయలు కూడా అమ్ముతారు. పిడికిల సైజు 50 రూపాయలు కూడా అమ్ముతారు. ఒక ఎకరంలో ఎన్ని కట్టలు వస్తాయి? ఎన్ని కట్టల వరకు మనం తెచ్చుకోవచ్చు? మంచిగా వస్తే 10,000 వస్తాయి, అంత లోయెస్ట్ 7,000. అంటే మొత్తం దీని మీద ఇన్కమ్ కట్టలు. ఒక కట్ట ఎంతవరకు పోతుంది యావరేజ్ వేసుకున్నా కూడా? యావరేజ్ అంటే ఇప్పుడు ఈ టైంలో 10 రూపాయలు ఉంది, కానీ అప్పుడు 20 రూపాయలు అమ్మినాము, 15 రూపాయలు అమ్మినాం. ఇప్పుడు 10 రూపాయలు. ఇప్పుడు 10 రూపాయలు అమ్ముతారు. ఒక ఎకరం మీద ఖర్చు ఎంత వస్తుంది, ఆదాయం ఎంత వస్తుండొచ్చు? నీ ఖర్చు మినిమం 10,000 కన్నా దాటదు. ఆదాయం ఎంత వస్తుంది? మంచి అప్పుడు ఆ టైంలో అయితే 1,00,000 కూడా దాటుతుంది. 1,00,000 కూడా దాటుతుంది ఒక ఎకరం. 40 డేస్లో 1,00,000 కూడా దాటుతుంది నీకు. అంటే ఒక ఎకరంలో ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఎకరం ఎన్ని రోజుల వరకు సాగు చేసుకోవచ్చు? అంటే బ్లాక్లుగా డివైడ్ చేసుకుంటే సంవత్సరం అంతా వస్తాడు చూసుకుంటారా? జనరల్ ఎట్లుంటుంది? మనం సంవత్సరం అంటే మనం ఇది 40 డేస్కు వస్తుంది హార్వెస్టింగ్. 10 డేస్లో క్లోజ్ చేసుకోవాలి అన్నట్టు. 10 డేస్లో క్రాప్ తీసేసుకుంటా. ఇంకొక స్టెప్ తీసుకోవాలి మళ్ళీ. మనం ఒకేసారి కాకుండా ఎకరం 4 స్టెప్పులు చేసుకుంటే నీకు ఎప్పుడు పని ఉంటుంది, ఎప్పుడు ఇన్కమ్ ఉంటుంది, తెంపుకోవడానికి అవకాశం అట్లా ఉంటుంది అన్నట్టు. అంటే ఓవరాల్గా కూడా దాన్ని 4 భాగాలు వేసుకొని సాగు చేసుకుంటే ఎప్పటికప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఉంటుంది. సో అయిపోతా ఉంటే మళ్ళీ ఇంకొక కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి. ఇది తీసేసి మళ్ళీ వేరే క్రాప్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని అయిపోయిన దగ్గర సంవత్సరం అనేది ఇది వచ్చేసి 3 పంటలు కూడా వేరే రకరకాలుగా కూడా చేసుకోవచ్చు. ఈ కొత్తిమీర వేసిన ప్లేస్లో వేరే పంట వేస్తే బాగా వస్తుంది హీల్డింగ్. ఓకే. మళ్ళీ మీరు అట్లా ఏమైనా చేస్తున్నారా? మేము అట్లా చేస్తాం. దీన్ని ఇప్పటిదా ఇంతకుముందు కాటన్ వేసినాం, ఇలా కాటన్ తీసేసి మళ్ళీ కొత్తిమీర వేసినాం. మళ్ళీ కొత్తిమీర అయిపోగానే మళ్ళీ కాటన్ వేస్తాం. మళ్ళీ జూన్ నుంచి పంట మనది ఏంది మార్పిడి అవుతుంది, పంట మార్పిడి అవుతుంది, మనకి ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు కొంచెం భూమి కూడా పంట మార్పిడి చేసినందుకు కూడా మంచిగా వస్తుంది. నెక్స్ట్ చేసే క్రాప్ మంచిగా వస్తుంది అన్నట్టు. కొత్తగా ఎవరైనా రైతులు కొత్తిమీర సాగు చేసుకోవాలంటే సాగు చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. చాలా మంచి కూడా ఏమి ఇబ్బంది ఉండదు వాళ్ళకి. మార్కెటింగ్ మనకు ఇబ్బంది ఏముండదు. మనకు నల్గొండ దగ్గర ఉన్నది, నల్గొండ మార్కెట్ అమ్ముకోవచ్చు. ప్రతి టౌన్ లో కూడా రెగ్యులర్ గా ఇంత ముందు రెగ్యులర్ వాడకమైంది కొత్తిమీర రెగ్యులర్ వాడకమైంది. ఎక్కడైనా కూడా అది చేస్తారు. రోజువారీ అవసరాల నిత్యావసరం ఇది కూడా అయిపోయింది. నిత్యావసరం ఇది లేనిది కూడా ఇక్కడ చేయడానికి మంచి మార్కెట్ ఏ టౌన్ మన మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఇప్పుడు కొత్తిమీర అమ్మడానికి ఫుల్ అమ్ముతున్నారు. డిమాండ్ కూడా బాగా అమ్ముతున్నారు. మనం పండించిన రైతులు వాడకపోయిస్తే వాళ్ళు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటారు. మనకు లేనప్పుడు వాళ్ళకి మనం సప్లై చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. మీరు రెగ్యులర్గా నల్గొండ మార్కెట్కి వెళ్తారా? నల్గొండ మార్కెట్కి వెళ్తాం. అక్కడ ప్రతి రోజు అంటే మీరు తీసుకొని ప్రతిసారి
తీసుకుంటారా? తీసుకుంటారు, ప్రతిసారి తీసుకుంటారు. ఇంకా మనకి ఎక్కువ ఉందనుకో, ఈ రోజు మనకు ఎక్కువ అనిపింది అనుకో, మనకు మిర్యాలగూడెంకి వెళ్ళి కూడా వస్తాం. నేను మిర్యాలగూడెంకి వెళ్ళి ఒక బండి పిలిపిస్తాం. ఒకరు ఇలా వచ్చిందంటే ఆయన ఒక 1500 కట్టలు తీసుకుపోతాడు ఒకటేసారి. అంటే మీరు అన్నాడు ఒక ఎకరం 4 భాగాలు చేసుకుంటే ఒక భాగంలో ఎంత వస్తుంది? ఒక 35 రోజుల నుంచి 45 రోజుల కాలంలో ఎన్ని కట్టలు వస్తాయి? ఎకరం వచ్చేసి 10,000 కట్టలకు ఒక 2,200 కట్టలు వస్తాయి పావు ఎకరంలో. 2,200 కట్టలు వస్తాయి. 10 రోజులలో తీసేసుకోవచ్చు. 10 రోజుల్లో తీసేసుకోవచ్చు. నీకు ఆ 10 రోజుల్లో 25,000, 10 రూపాయలు వేసుకున్నా నీకు 25,000 రూపాయలు వస్తాయి. 25,000 రూపాయలు. మళ్ళీ నీకు ఖర్చు పోయేది ఉంటుంది 2,000, 3,000 ఉంటుంది. ఎకరానికి మీరు జనరల్గా 10,000 రూపాయలు వస్తున్నారు కాబట్టి చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం. ఇంటి వాళ్ళు ఉంటే, భార్య భర్తలు ఉంటే రోజు 400-500 కట్టలు విక్కుకోవచ్చు. అంటే మీరు ఎట్లా, అంటే మీరే తెంపుకుంటారా, పీక్తారా, లేకపోతే ఎట్లా మీరు ఇంకెవరైనా కూలి మనుషులు ఏమైనా పెట్టుకుంటారా? అంటే మాకు అన్ని పనులు ఉంటాయి. ఇది మేము టమాటా అవి ఇది ఉంటాయి, మాకు వాళ్ళతోటి సాయంత్రం పూట తీపిచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మార్కెటింగ్ అంటే ముందు అంత చీకట్లో తెంపరాదు కాబట్టి. చీకట్లో మనం ఈవినింగ్ 4 గట్ల చీకటి పడుతున్నప్పుడు తెంపేసి మళ్ళీ మార్నింగ్ మార్కెట్ పోతాం. సో కొత్తగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకోవచ్చు. మార్కెటింగ్ కూడా ఇబ్బంది ఉండదు. ఎక్కడ మండల హెడ్ క్వార్టర్స్ నల్గొండ ఇప్పుడు మొత్తం చాలా దీన్ని నిత్యంతర రోజు. అంటే మీరు ఎట్లాంటి సీడ్ ఎట్లాంటి సీడ్ వాడతారు దీనికి? ఎట్లా హైబ్రిడ్స్, నాటు వెరైటీలు కాదు, హైబ్రిడ్ రకాలు ఏమైనా పర్టికులర్గా ఏమైనా ఉంటుందా సీడ్ మీరు వాడేది? పర్టికులర్ అంటే చాలా వచ్చినాయి హైబ్రిడ్లో. దీన్ని మీరు అంటే తొందరగా క్రాప్ అంటే తొందరగా తెంపుకోవడానికి ఇప్పుడు మన ఏవైనా 35 రోజులకు వస్తాయా? ఇప్పుడు ఇంకా కలాశం అని వచ్చింది హెల్దీ, నీకు 30 డేస్లోనే హార్వెస్టింగ్ అయిపోతుంది. ఓకే, అది కథం చేసుకోవాలి. అప్పుడు 30 డేస్ నుంచి 40 డేస్ వరకు 10 రోజులు ఏదైనా. అది కూడా అంత కాదు, అది ఇంకా ఇదేమో 35 డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అది ఒక 5 డేస్ ముందు వస్తుంది. అంటే 25 డేస్ నుంచే వస్తుంది. ఇదేమో 35 డేస్లో స్టార్ట్ అవుతుంది. అదే 30 డేస్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో 30 డేస్ నుంచి మళ్ళీ దాన్ని కూడా 10 రోజుల లోపలే. 10 రోజులు అంతా అయితే అది పూత వస్తుంది, పూత వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మీరు వేసుకున్న వెరైటీ మాత్రం ఇది పూత రాదు, ఎక్కువ రోజులు ఉంటుంది. కానీ ఏంటంటే పండాకు వస్తే మళ్ళీ మార్కెటింగ్కి ఇబ్బంది అవుతుంది. అంటే దీనికి ఏదైనా సీడ్ ఏదైనా ఉందా? నార్మల్ హైబ్రిడ్స్ చాలా కంపెనీలు ఉన్నాయి. ఒకే కంపెనీ కాకుండా చాలా కంపెనీలు. ఏవైనా ఏం కాదు, సీడ్ సేమ్ హైబ్రిడ్ టైప్ సరిపోతుంది. హైబ్రిడ్ వెరైటీలు తీసుకుంటే సరిపోతుంది. ఏంటంటే ఈ ధాన్యాలలో క్రాసింగ్ అట్లాంటివి ఏమి ఉండవు. హైబ్రిడ్ రకాలు తీసుకుంటే సరిపోతుంది. మనం పండించుకొని నీకు ఎక్కువ రోజు లాంగ్ టైం ఉంచుకుంటే కూడా ఈ ధనియాలు వస్తాయి. ధనియాలు వచ్చి తీసుకుంటే మనం నెక్స్ట్ టైం వేసినా కూడా వస్తాయి. కానీ ఇది రాదు కదా. ఇది మనం ఉంచితే వస్తుంది. దీన్ని మామూలుగా 3 months ఉంచాలి. 3 months వస్తే అప్పుడు ధనియాలు వస్తాయి. మనం అక్కడక్కడ తీసిన తర్వాత తెగిపోయిన తర్వాత నీళ్ళు పెడితే మళ్ళీ వస్తుంది, చెట్టు వస్తుంది. చెట్టు వచ్చి అప్పుడు ఫ్లవరింగ్ వచ్చి కాస్తుంది. ఓకే, అది కూడా కాస్తుంది. 3 నెలల తర్వాత అట్లాంటి సందర్భం. 3 నెలల తర్వాత వస్తుంది. ఇప్పుడు కావాలంటే ఇమీడియట్గా తెంపుకోవచ్చు, అట్లా నడిపించుకోవచ్చు. అంతే. మనం ఇప్పుడేమో ఓన్లీ మనం హార్వెస్టింగ్కే అదే ఓన్లీ కొత్తిమీర కోసం ఇది క్రాప్ కోసం కాదు. సో మీరు రెయిన్ పైప్ వాటర్ తోటి రెయిన్ పైప్ దాంతో మీరు వాటర్ ఇచ్చుకుంటున్నారు, దాంతో సాగు చేసుకుంటున్నారు. సో 4 బ్లాక్లో డివైడ్ చేసుకుంటాం. ఒక ఎకరా 4 బ్లాక్లు డివైడ్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇది వెంకన్న గౌడ్ గారు చెప్తున్నారు. ముందు నుంచి కూడా అంటే నా భూమి చదును చేసుకునే దగ్గర నుంచి కూడా ప్రతి విషయంలో కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకొని కొత్తిమీర సాగు చేసుకుంటానని చెప్తున్నారు. మొదటగా భూమి సాగు చేసుకునేటప్పుడే పెంట కానీ లేకపోతే డిఏపి కానీ ఎకరానికి ఒక కట్ట చొప్పున వేసుకొని ఆ తర్వాత ఎకరాన్ని ఒక 4 భాగాలుగా చేసుకొని కూడా సాగు చేసుకుంటామని చెప్తున్నారు. ఎవరికైనా రైతులు ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు కావాలంటే చేసుకోవచ్చు. మార్కెటింగ్ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు. మార్కెట్లో ఎప్పుడైనా డిమాండ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆయన 15 సంవత్సరాల నుంచి కొత్తిమీర పైన డిపెండ్ అవుతాడు. అలాగే కొన్ని రకాల కూరగాయలు కూడా సాగు చేస్తూ వస్తున్నారని చెప్తున్నారు. సో ఓవరాల్గా కూడా ఎవరైనా రైతులు ఉంటే కనుక కావాలనుకుంటే సాగు చేసుకోవాలనుకుంటే కొత్తిమీర అయితే సాగు చేసుకోవచ్చు. ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండేటువంటి అవకాశం లేదు. మార్కెటింగ్ కూడా ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతమైన కూడా రెయిన్ వాటర్ స్టైల్లో కూడా రెయిన్ వాటర్ జనరల్గా డ్రిప్ కానీ లేకపోతే పీకలు కానీ చేసుకుంటారు. సో ఇదైతే కొంచెం ఈజీగా ఉంది వాటర్ ఇచ్చుకోవడానికి కూడా అని చెప్పి ఆయన ఈ విధానాన్ని అయితే ఎంచుకున్నట్టుగా చెప్తున్నారు.